హాయ్ అండి. అందరికీ హాయ్. వెల్కమ్ టు ఆర్కే అకాడమీ. ఇక్కడ ఆర్కే అకాడమీ అని మాది ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండి. దీంట్లో మేము రకరకాల కోర్సులు డీల్ చేస్తుంటాము. ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి ఆహ్, యూపీఎస్‌సి గవర్నమెంట్ జాబ్స్‌కి రిలేటెడ్‌గా ఉండే కోర్సెస్ అండ్ సాఫ్ట్‌వేర్ కోర్సెస్ కూడా మెయిన్ కన్సర్న్‌తో డీల్ చేస్తుంటాం. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కోర్సెస్ అంటే యూపీఎస్‌సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైల్వేస్, బ్యాంకింగ్స్, స్టాక్ మార్కెట్స్, సాఫ్ట్‌వేర్ కోర్సెస్, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవి కూడా మనం డీల్ చేస్తామన్నమాట. అయితే దీంట్లో స్టాక్ మార్కెట్స్, సాఫ్ట్‌వేర్ కోర్సెస్, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, దీస్ థింగ్స్ ఇవన్నీ ప్రైవేట్ రిలేటెడ్‌గా వస్తాయి కదండీ! ఈ ప్రైవేట్ రిలేటెడ్‌గా మెయిన్‌గా ఆహ్, సా ఈ సాఫ్ట్‌వేర్ కోర్సెస్ ఈ పర్టిక్యులర్ కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ కోర్స్ లిస్ట్‌లో ఉందండి. తర్వాత సాఫ్ట్‌వేర్ కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సాఫ్ట్‌వేర్ కోర్సెస్‌కి సంబంధించి టెక్నికల్ కోర్సెస్ ఎస్‌క్యూఎల్, కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, ఒరాకిల్, క్లౌడ్ కంప్యూటింగ్ వీటి గురించి మాకు మా దగ్గర టీచింగ్స్ అవైలబుల్ అండి. రికార్డింగ్స్ కూడా అవైలబుల్. ఇక డేటా అనాలిసిస్ ప్రోగ్రామింగ్ అంటే మాత్రం ప్రజెంట్ ఎవరైనా డేటా అనాలిసిస్ ప్రోగ్రామ్ తక్కువ కాస్ట్‌లో చేయాలనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ లాగా పైథాన్, ఎస్‌క్యూఎల్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ బిఐ ట్యాబ్‌లు వీటన్నిటిని కవర్ చేస్తూ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్‌గా మేము రిపోర్టింగ్ టూల్స్ వేటి మీద వర్క్ చేస్తున్నామంటే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే ట్యాబ్‌లు, పవర్ బి, క్యూలిక్ సెన్స్ వీటి మీద కూడా మేము కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఆర్కే అకాడమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ ఉన్నాయండి. వాటికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టాపిక్‌లో ఈ స్లైడ్‌లో మనము ఏం డిస్కస్ చేస్తామంటే వాట్ ఈస్ పవర్ బిఐ? పవర్ బిఐ అంటే ఏందంటే ఇది ఒక డేటా విజువలైజేషన్ టూల్ అండి. ఇది బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. ఇక్కడ డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి డేటా తీసుకొని దాని మీద ఏవైనా మోడిఫికేషన్స్ చేసి తర్వాత దాన్ని క్లౌడ్‌కి పబ్లిష్ చేయడం అనమాట. దీని మెయిన్ థీమ్ వచ్చేసి. తర్వాత దీని క్లయింట్ ఓరియంటేషన్‌లో రిపోర్ట్స్, డాష్‌బోర్డ్స్ ఇట్లాంటివి ఫార్మ్ చేసి క్లయింట్‌కి ఒక అండర్‌స్టాండబుల్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ పవర్ బిఐ టూల్ అనేది హెవీగా ఉపయోగిస్తారనమాట. ఈ పవర్ బిఐ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు 2013 ఆఫీస్ 365 కోసం రిలీజ్ చేశారు. ఇది జనరల్ పబ్లిక్‌లో జూలై 2015 నుంచి స్టార్ట్ అయింది. అయితే పవర్ బిఐలో మనం కీ కాంపోనెంట్స్ కవర్ చేస్తామంటే పవర్ బిఐ డెస్క్‌టాప్, పవర్ బిఐ డెస్క్‌టాప్ రిపోర్ట్ సర్వర్, పవర్ బిఐ సర్వీస్ వెబ్ ఆన్‌లైన్, పవర్ బిఐ గేట్‌వేస్, పవర్ బిఐ మొబైల్ అని, పవర్ బిఐ అడ్మిన్, పవర్ బిఐ రిపోర్ట్ బిల్డర్, రిపోర్ట్ సర్వర్, పవర్ బిఐ యాప్స్, ఆటోమేట్ అండ్ ఎంబెడెడ్, వర్చువలైజ్డ్, పవర్ రెస్ట్ ఏపీఐ అని అంటారండి. వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వన్ బై వన్ డిస్కస్ చేస్తాం అన్నమాట. దీంట్లో వాడే టెక్నాలజీస్, ఎస్‌క్యూఎల్ సర్వరు, తర్వాత ఎస్ఎస్ఆర్ఎస్ అంటే ఏంటి, ఎస్ఎస్ఐఎస్ అంటే ఏంటి, డేటా వేర్‌హౌసింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, తర్వాత ఈ పవర్ బిఐ డెస్క్‌టాప్ ఏంటి, తర్వాత పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో మేజర్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, గెట్ డేటా, ట్రాన్స్ఫార్మ్ డేటా, విజువలైజేషన్, పవర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. స్లైసర్స్, సెక్యూరిటీస్ ఇవన్నీ పవర్ బిఐ డెస్క్‌టాప్ మేజర్ కాన్సెప్ట్స్ వీటన్నిటిని డిస్కస్ చేస్తామండి. అది కాకుండా పవర్ బిఐ డెస్క్‌టాప్ రిపోర్ట్ సర్వర్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయి, పవర్ బిఐ సర్వీస్, క్లౌడ్ సర్వీస్ అంటే ఏంటి, తర్వాత పవర్ బిఐ సర్వీస్‌లో మేజర్ కాన్సెప్ట్స్ ఏంటి వాటిని ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అవే కాకుండా రియల్ టైమ్ వర్క్‌లో చేయాల్సిన విధంగా కావాల్సిన గైడెన్స్ మేము కొంత ప్రొవైడ్ చేస్తామన్నమాట. పవర్ బిఐ గేట్‌వేస్ అంటే ఏంది, పవర్ బిఐ మొబైల్, ప పవర్ బిఐ మొబైల్‌లో ఏ టాపిక్స్ కవర్ చేస్తాం, పవర్ బిఐ అడ్మిన్‌లో ఏం కవర్ చేస్తాం, పవర్ బిఐ రిపోర్ట్ బిల్డర్, పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ వీటన్నిటి పవర్ యాప్స్ ఏవేవి ఉన్నాయి, వాటిలో కంటెంట్ ఏంటి, తర్వాత పవర్ ఆటోమేట్‌లో ఏం డిస్కస్ చేస్తాం వీటన్నిటి గురించి, పవర్ బిఐ వర్చువల్ ఏజెంట్ ఏంటి, నెక్స్ట్ పవర్ బిఐ రెస్ట్ ఏపీస్ ఏంటి వీటన్నిటి గురించి మీకు ఇన్ డెప్త్‌గా మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ రిపోర్టింగ్ సర్వీసెస్ ఏంటి, ఎస్ఎస్ఆర్ఎస్ అంటే ఏంటి వీటన్నిటి గురించి మీకు ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ కోర్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చనమాట. థ్యాంక్ యూ.